రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పూర్తిగా అభివృద్ధిపై దృష్టి పెట్టిన జపాన్ ఇప్పుడు తన ఫోకస్ అంతా రక్షణ మీదే పెట్టింది. చైనా, ఉత్తర కొరియా దూకుడే జపాన్లో ఈ మార్పుకు కారణం. యుద్ధాన్ని నివారించాలంటే ముందుగా దానిని అడ్డుకునే శక్తి ఉండాలనేది జపాన్ ఫిలాసఫీ. గత 10 ఏళ్లలో చైనా నేవీ, ఎయిర్ ఫోర్స్ మిసైల్ సిస్టమ్స్ ని విస్తృతంగా అభివృద్ధి చేసింది. తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు, అలాగే జపాన్ కంట్రోల్లోని దీవుల సమీపంలో నౌకల సంచారం, సౌత్ చైనా సముద్రంలో చైనా దూకుడు జపాన్లో భద్రతా ఆందోళనలను పెంచుతున్నాయి. చైనా మాత్రమే కాదు, ఉత్తర కొరియా కూడా జపాన్కు మరో పెద్ద సవాల్గా మారింది. అది తరచూ నిర్వహిస్తున్న బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు, అణ్వాయుధ కార్యక్రమాలు తన భద్రతకు ముప్పుగా జపాన్ భావిస్తోంది. ఇక ఉక్రెయిన్పై రష్యా దాడి కూడా జపాన్ విధానంలో పెద్ద మార్పునకు కారణమైంది. శాంతి కోసం ఒప్పందాలు సరిపోవు, అవసరమైతే శక్తి కూడా ఉండాలి అనే భావన జపాన్ విధాన నిర్ణేతల్లో బలపడింది. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జపాన్ రాజ్యాంగంలోని 9వ అధికరణం ప్రకారం యుద్ధాన్ని శాశ్వతంగా త్యజించింది. దాడి చేసే సైన్యాన్ని కాకుండా కేవలం రక్షణ కోసం మాత్రమే సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ను ఏర్పాటు చేసింది. ఇలా దశాబ్దాల పాటు జపాన్ ప్రపంచానికి శాంతివాద దేశంగా నిలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయి ప్రపంచ భద్రతా సమీకరణాల్లో వచ్చిన మార్పులు జపాన్ను తన వ్యూహాన్ని పునఃపరిశీలించేలా చేశాయి. ఇటీవల జపాన్ ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని భారీగా పెంచే నిర్ణయం తీసుకుంది. గతంలో జీడీపీలో కేవలం 1% మాత్రమే రక్షణకు కేటాయించగా ఇప్పుడు దాన్ని 2% పెంచుతోంది. ఇది జపాన్ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ విస్తరణగా భావిస్తున్నారు. అంతేకాదు, జపాన్ ప్రస్తుతం పలు కీలక రక్షణ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. అయితే జపాన్ చర్యలను చైనా తీవ్రంగా విమర్శిస్తోంది. జపాన్ మళ్లీ సైనికవాదం వైపు వెళ్తోందని ఆరోపిస్తోంది. వాస్తవానికి జపాన్ భద్రతకు ఇప్పుడొచ్చిన ముప్పు ఏం లేదు. ఎందుకంటే జపాన్ భద్రతలో అమెరికా ప్రధాన భాగస్వామి అనే విషయం మరవకూడదు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏర్పడిన భద్రతా ఒప్పందం ప్రకారం జపాన్పై దాడి జరిగితే అమెరికా రక్షణకు రావాల్సి ఉంటుంది. జపాన్లో దాదాపు 50,000 మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను బ్యాలెన్స్ చేయడంలో అమెరికా, జపాన్ భాగస్వామ్యం కీలకంగా మారింది. అయితే అందుకే జపాన్ రక్షణ సామర్థ్యాల పెంపు కేవలం టోక్యో నిర్ణయం మాత్రమే కాదు, అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు కూడా అనుగుణంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా, ఉత్తర కొరియా, రష్యా వంటి భద్రతా సవాళ్ల మధ్య జపాన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఆసియా భవిష్యత్తు భద్రతా సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.